మీ ఇంటి ముందు ఉదయాన్నే చెత్త పడి ఉంటే జాగ్రత్త. అది కేవలం చెత్త కాదు, దొంగలు వేసిన ట్రాప్ కావచ్చు. యూపీలో కచ్రా గ్యాంగ్ అంటూ ఓ ముఠా ఈ సింపుల్ ట్రిక్తో ఇళ్లను దోచేస్తూ పోలీసులకు చుక్కలు చూపించారు. ఎట్టకేలకు వాళ్ళు పట్టుబడ్డారు. కానీ వాళ్ళ టెక్నిక్లు, ప్లానింగ్లు తెలిస్తే షాక్ అవుతారు. ఇదొక్కటే కాదు, ఈ కచ్రా గ్యాంగ్ కి ఇంకో ట్రిక్ కూడా ఉంది. ఉదయాన్నే మీ ఇంటికి న్యూస్ పేపర్ వస్తుంది కదా, అది రోజుల తరబడి అలాగే పడి ఉంటే ఇంట్లో ఎవరూ లేరని వాళ్లకు సిగ్నల్. లక్నోలో సరోజినీ నగర్ లో 2 ఇళ్లను ఇలాగే టార్గెట్ చేశారు. చెత్త వేశారు, న్యూస్ పేపర్ చెక్ చేశారు. ఆ తర్వాత దొంగతనం. ఇంట్లోకి ఎలా వెళ్లేవాళ్లంటే కిటికీల్లో ఐరన్ గ్రిల్స్ తీసేసేవాళ్లు, లోపలికి వెళ్లి విలువైన సామాన్లు దోచేసేవాళ్లు. అంతటితో ఆగకుండా గ్రిల్స్ ని మళ్లీ ఫిక్స్ చేసి వెళ్లిపోయేవాళ్లు. బయట నుంచి చూస్తే ఏమీ తెలీదు. ఓనర్ ఇంట్లోకి వెళ్లే వరకు దొంగతనం జరగనట్టే గుర్తుండదు. ఎంత పక్కాగా ప్లాన్ చేసేవాళ్ళో చూడండి. కానీ దొంగలు ఎంత తెలివిగా దాక్కున్నా పోలీసులకు చివరకు చిక్కాల్సిందే. సరోజినీ నగర్ లో జరిగిన దోపిడీలపై దర్యాప్తు మొదలుపెట్టిన యూపీ పోలీసులు ఈ కచ్రా గ్యాంగ్ ని పట్టుకున్నారు. విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ముఠాలో 3 కీలక సభ్యులు 32 ఏళ్ల హరూన్, 35 ఏళ్ల పింటో కశ్యప్, 35 ఏళ్ల విశాల్ రస్తోగి. పింటో డ్రైవర్, విశాల్ జ్యువెలరీ షాప్ నడుపుతాడు. వాళ్ళు దొంగిలించిన సామాన్లను అమితాబ్ అనే క్రిమినల్ కి అమ్మేవాళ్లు. ఇంకా షాకింగ్ ఏంటంటే వాళ్ళు పికప్ వ్యాన్ లో వైర్లు, కార్డ్బోర్డులు, పైపులు పెట్టుకుని తిరిగేవాళ్ళు. ఎవరైనా అడిగితే గూడ్స్ డెలివరీ వ్యాన్ అని చెప్పేవాళ్ళు. రెక్కీకి ఒక వాహనం, దొంగతనానికి ఒక వాహనం, అన్నిటికీ ఫేక్ నెంబర్ ప్లేట్లు. ఇంత బ్రెయిన్ ఉపయోగించారు వీళ్ళు. ఈ కచ్రా గ్యాంగ్ ఎన్ని ఇళ్లలో దోచారో ఇంకా కౌంట్ చేస్తున్నారు. పింటోపై 22 కేసులు, హరూన్ పై 8 కేసులు. వీళ్లకి నేర చరిత్ర కూడా ఉంది. చాలా రోజులు ప్రజలను భయపెట్టిన ఈ ముఠాని పోలీసులు పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంటి ముందు చెత్త, న్యూస్ పేపర్ చెక్ చేయండి. ఎవరైనా రెక్కీ చేస్తున్నారేమో డౌట్ వస్తే వెంటనే పోలీసులకు చెప్పండి. ఈ సింపుల్ స్టెప్స్ తో మీ ఇంటిని సేఫ్ గా ఉంచుకోవచ్చు. దొంగలు స్మార్ట్ అవుతున్నారు, మీరు కూడా స్మార్ట్ గా ఉండండి.